సమానత్వం, సామాజిక న్యాయం పునాదులుగా వచ్చిన దండోర మూమెంటు రాకముందు నుంచి వచ్చినప్పటికీ గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొంటే యూనివర్సిటీ స్థాయి దాకా ప్రధానంగా మాల మాదిగల మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే స్థాయిలో ఉంది. అంటే ఇద్దరు మళ్ళీ అంబేద్కరైట్గా మాట్లాడుతూ అంబేద్కరిజాన్ని చెప్తున్నామని చెప్తూనే ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకు ఒక చిన్న అంశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? యూనివర్సిటీ స్థాయిలో కూడా స్కాలర్లుగా అనబడుతున్న విద్యార్థులు కూడా ఇప్పటికీ ఎవరి సంఘాలను నడుపుకుంటూ ఈ రెండు శిబిరాలే శత్రు శిబిరంగా మారుతుంది. నాకు దండోర గురించి అంటే మీరు వేసిన ప్రశ్న చాలా విలువైంది. దండోర గురించి, దండోర ఉద్యమం గురించి, దండోర లేవనెత్తిన ప్రశ్నల గురించి నాకు యూనివర్సిటీ స్థాయిలోనే పరిచయం అయింది. అప్పటి వరకు నాకు పరిచయం లేదు. అంటే నేను ఒక విద్యార్థిగా, ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్న వ్యక్తిగా దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. నేను అప్పటి నుంచి చాలా సీరియస్గా దండోర ఉద్యమాన్ని అబ్జర్వ్ చేయడము, చదవడము, నా ఆలోచనను కొంత పెంచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నా అభిప్రాయము, నా అవగాహన ఏంటంటే దండోర మూమెంట్ అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి మూమెంట్. ఇది దండోర మూమెంట్ ప్రజాస్వామికమైన మూమెంటు. దాంతోపాటు ఇది అంబేద్కరిజాన్ని ఇంకా డీపెన్ చేస్తుంది. లోయెస్ట్ ఆఫ్ ది లో గూఢంగా అంబేద్కరిజాన్ని రీచ్ కాగలిగినటువంటి స్కోప్ని ఇది ఓపెన్ అప్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఐ వుడ్ సే దట్ దండోర మూమెంట్ or MRPS movement is a democratic movement. It has a greater ability to deepen the Ambedkarism. It is not a anti-Ambedkarite movement. It advanced the Ambedkarism. It also it also brings historical questions into public domain. దండోర మూమెంట్ చాలా ప్రధానమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను ప్రజా ఉద్యమాల్లో ప్రవేశపెట్టగలిగింది. అందులో భాగంగానే నేను చెప్పగలిగింది ఏంటంటే అది లేవనెత్తిన ప్రశ్నలు, రాజ్యాంగపరంగా వచ్చేటటువంటి 15% రిజర్వేషన్ను ఎస్సీలలో ఉన్న వాళ్ళందరూ సమానంగా పంచుకోవాలి అనడం ప్రజాస్వామికమైన విలువ. తర్వాత దళితులలో ఉన్నటువంటి అంటరానితనం పోవాలి అనేది చాలా ప్రజాస్వామిక విలువ. దళితులలో ఉన్నటువంటి రాజకీయ అసమానతలు పోవాలి అనేది ప్రజాస్వామికమైన విలువ. దానికి మెథడ్ ఏంది అనేది అది గవర్నమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపాదించవలసిన వాటి. ఆ డిమాండే అప్రజాస్వామికం అనడం అనేది అంబేద్కరిజం కాదు. అది ఇది మొదటిగా నేను చెప్పదలుచుకున్నాను. దండోర మూమెంటు దాదాపు 1994 నుంచి ఇప్పటి వరకు మనం 2014 వరకు తీసుకుంటే దాని ట్రెజెక్టరీ ఆఫ్ ది MRPS చాలా ఒడిదుడుకులకు లోనైంది. అంటే ప్రధానంగా వర్గీకరణ మీద స్థిరమైనటువంటి పోరాటం చేస్తూనే ఇంకా అనేక ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేసింది. ప్రధానంగా వికలాంగుల కోసం పోరాటం నిర్మించడం అనేది, వృద్ధులు, వితంతుల కోసం పోరాటం నిర్మించడం అనేది, హార్ట్ పేషెంట్స్, చిల్డ్రన్స్ కోసం ఉద్యమాన్ని నిర్మించడం అనేది, తర్వాత తెలంగాణలో కులం గురించి, తర్వాత తెలంగాణ విత్ సోషల్ జస్టిస్ అనే స్లోగన్ గురించి, తర్వాత అనేక విషయాలు అప్పటి వరకే దళిత ఉద్యమంలో పాటుగా అన్నటువంటి అనేక సమస్యలను టేకప్ చేసి దళిత ఉద్యమ స్కోప్ను అడ్వాన్స్ చేశాయి దండోర మూమెంట్. కాబట్టి దేశంలోనే, ఇది రాష్ట్రంలోకనే కాదు, ఇది దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి ఎజెండాను సెట్ చేసిందని నా అవగాహన. అంత మాత్రాన కొన్ని లోపాలు లేవా అంటే ఉన్నాయి. ఆ లోపాల మీదనే MRPSను, దండోర మూమెంట్ని అంచనా వేస్తే మనము MRPS యొక్క చరిత్రను సరిగా అర్థం చేసుకోలేదు. సో ఇది నా అవగాహన. ప్రధానంగా దండోర ఉద్యమం ఒకవైపు వర్గీకరణ కోసం,
దండోర సాహిత్యం అనేది మరో రకమైనటువంటి ఉద్యమం. ఈ దండోర సాహిత్యంలో ప్రధానంగా నాగప్ప సుందర్రాజు లాంటి వాళ్ళ కాంట్రిబ్యూషను చాలా విలువైంది. ఈరోజు మాదిగ సాహిత్యం ఈరోజు ఇంతగా ఉందంటే నాగప్ప సుందర్రాజు లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సాహిత్యంలో కూడా మాదిగ సాహిత్యము, దండోర సాహిత్యము ఒక కొత్త విలువలను ప్రవేశపెట్టగలిగింది, కొత్త వస్తువులను తీసుకురాగలిగింది, కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. కాబట్టి దండోర సాహిత్యము ఓన్లీ దళిత సాహిత్యాన్ని అడ్వాన్స్ చేయడం కాదు, ఈ మొత్తం తెలుగు సాహిత్యాన్ని అడ్వాన్స్ చేసింది. అది చాలా రిలవెంట్. దండోర ఉద్యమము, దండోర సాహిత్యము చాలా విలువైంది. వివిధ రాష్ట్రాల్లో ఈరోజు ఉత్తరప్రదేశ్లో వాల్మీకీస్ కానీ, తర్వాత మిగతా కింది స్థాయిలో ఉన్న కులాలు కానీ, ఢిల్లీలో వాల్మీకులు కానీ, తర్వాత కర్ణాటకలో మాదిగలు కానీ, తర్వాత తమిళనాడులో అరుంధతీయాస్ కానీ, తర్వాత మహారాష్ట్రలో మాంగులు కానీ, అంటే ఒక దేశంలో వితిన్ దళితులలో ఒక ప్రజాస్వామికమైన డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా దళిత నాయకులు, దళిత బ్యూరోక్రాట్సు, దళిత సివిల్ సొసైటీ, దళిత స్కాలర్సు, రైటర్సు అందరూ కూడా దాన్ని సమర్థించి వాటిని ముందుకు తీసుకోవాల్సినట్టే ఆ ఉద్యమాలకు బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాలను ఎప్పటికప్పుడు క్రిటికల్గా చూస్తూ వాటికి మద్దతుగా నిలబడడం అనేది అంబేద్కరిజానికి వ్యతిరేకం కాదు, అంబేద్కరిజానికి కొనసాగుతూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అలాంటి జరగకపోతే దళిత ఉద్యమం క్రైసిస్లో మున్ముందు ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే ఒక కులం, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం కోసం పుట్టినప్పటికీ సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే ప్రయోజనం చేకూర్చే ఉద్యమాలు దండోర నాయకత్వం నడిపింది. అదే దండోర నాయకత్వం ఇటీవల మహాజన సోషలిస్ట్ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించింది. అంటే ఆయన కేవలం మాదిగల కోసం కాకుండా సమాజంలో అణగారిన వర్గాలు, పీడిత తాడిత వర్గాలన్నింటినీ ఏకందిస్తూ రాజ్యాధికారమైన లక్ష్యంతో స్థాపించారు. కానీ ఇదే అంబేద్కరు ఏదైతే చెప్పాడో పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ అని కాన్షీరామ్ ఏది చెప్పాడో, ఉత్తరప్రదేశ్లో కొంత దళితుల నాయకత్వంలో రాజ్యాధికారం వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దండోర నాయకత్వాన్ని ఇంకా పార్టీ పెట్టి సమాజం కోసం అన్ని పనులు చేసినప్పటికీ ఇంకా ఒక కుల సంఘంగా కులం ప్రాతిపదికనే అగ్రకులాలు కావచ్చు, తోటి ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు అంచనా వేస్తున్నారు. అంటే ఇంకా ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రాహ్మణిటికల్ ఐడియాలజీలో ఇంకా మగ్గి ఉన్నారనేది ఒక అభిప్రాయం కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇతర పార్టీలోనే కొనసాగుతాం తప్ప, ఇతర పార్టీలో జెండా అయినా మోస్తాం తప్ప మన జాతి నాయకుడు పెట్టిన పార్టీకి మద్దతు ఇచ్చేది లేదన్న ఒక అనాలోచిత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 2014లో ఎంఆర్పిఎస్ నుంచి, అంటే ఒక మూమెంట్ నుంచి పార్టీ వరకు, ఫ్రమ్ మూమెంట్ టు పార్టీ, ఎంఆర్పిఎస్ ఒక పార్టీగా ఆవిర్భవించడం అనేది ఒక హిస్టారికల్ అంటే టర్న్. ఎంఆర్పిఎస్ దండోరం ఉద్యమంలో పార్టీగా మహాజన సోషలిస్టు పార్టీగా ఆవిర్భవించడం అనేది ఒక హిస్టారికల్ టర్న్. మూమెంట్ నుంచి పార్టీకి ఎందుకు అవసరమా అనేది ప్రశ్న. నా అభిప్రాయంలోనే అవసరమని నేను అనుకుంటున్నాను. పార్టీగా ఆవిర్భవిస్తే దాన్ని నడపగలుగుతామా అనేది ప్రశ్న. నడపడంలో బిగినింగ్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ పార్టీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని నడపవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ 2-3 విషయాలు మనం మాట్లాడాలి. ఒకటి, ఎంఆర్పిఎస్ మొదటి నుంచి కూడా తమ కార్యకర్తలను మన ఓట్లు మనం వేసుకుందాము అని చైతన్యం చాలా తక్కువగా ఇచ్చారు. అంటే దానికి ఉన్న పరిధి వల్ల, దానికి ఉన్న ఉద్యమ స్వభావం వల్ల అది తక్కువగా ఇచ్చింది. లెస్ కాన్సన్ట్రేషన్. అనివార్యంగా ఏమైందంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్తల్లో మన ఓట్లు మనం వేసుకుందామన్న స్లోగన్ బలంగా లేకపోవడం వల్ల, ఆ వైపు నుంచి ప్రయత్నాలు జరగకపోవడం వల్ల ఒక ప్రెజర్ గ్రూపుగానే ఉన్నది. అంటే రాజకీయాలు లేవంటే రాజకీయాలు ఉన్నాయి. ఆ రాజకీయాల వల్ల ఏమైంది, టీడీపీలో కొంతమంది మాదిగలను పెంచుకోవడం, ఎమ్మెల్యేలను ఎంపీలను, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను ఎంపీలను పెంచుకోవడం,
తర్వాత వీళ్ళు కొంత బెనిఫిట్ కావడం అనేది జరిగింది, వర్గీకరణకు మద్దతు తెలపడం ఇలాంటివి జరిగాయి. కానీ ఎంఆర్పిఎస్ తమ 20 సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే వీళ్ళు, మా జడ్పీటీసీ మెంబర్ ఇతను, మా సర్పంచి ఇతను అని చెప్పే స్థితిలో ఈరోజు 20 సంవత్సరాల తర్వాత లేదు. కారణం అంటే మొదటి నుంచి ఆ వైపు నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. ఆ జరిగిన నష్టాన్ని ఎంఎస్పి ద్వారా మనం అధిగమించాలి అనేది నా అభిప్రాయం. అందుకోసమే అంటే ప్రధానంగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కూడా పార్టీ యొక్క అవసరం ఏర్పడడం, తర్వాత ఇప్పటివరకే కొంత డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి, చాలా కాలంగా సాక్రిఫైస్ చేసి డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంఆర్పిఎస్లో ఉన్నారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ అవసరం రావాల్సినటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ అనేది ఓన్లీ కేవలం వర్గీకరణకు సంబంధించినటువంటి అవసరం, వర్గీకరణకు సంబంధించినటువంటి మూమెంట్ మాత్రమే కాదు. కాబట్టి ఒక బ్రాడర్ విశాల దృక్పథంతో, ఒక విశాలమైనటువంటి విజన్తో ముందుకెళ్ళేటటువంటి అవసరం ఉంది. కాబట్టి పార్టీ ద్వారానే అది సాధ్యం. నేను అంటే అవర్ ఇండియాలో వస్తున్నటువంటి అనేక వీడియోస్ చూసిన తర్వాత నిజానికి అందులో అవర్ ఇండియాని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక డాక్యుమెంటేషన్, హిస్టారికల్ డాక్యుమెంటేషన్ చేస్తా ఉన్నాను. చూసిన తర్వాత ఎంఎస్పి నిజానికి ఇప్పటివరకే అవైలబుల్గా ఉన్న ఒక బహుజన్ సిద్ధాంతాన్ని మాట్లాడుతుంది. అంటే కొత్తగా ఇదేదో కొత్త సిద్ధాంతాన్ని ముందుకేం తెలియదు. ఇప్పటివరకే కాంశీరామ్ ఆధ్వర్యంలో దేశంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజకీయాలను ముందుకు తెచ్చిన ఒక బహుజన్ ఫిలాసఫీని ఎంఎస్పి మాట్లాడుతుంది. అదనంగా ఏం మాట్లాడుతుంది ఎంఎస్పి అంటే బిఎస్పి బహుజన ఫిలాసఫీని మాట్లాడుతుంది, బహుజన మూమెంట్ని తీసుకుపోతుంది, బహుజన రాజకీయాలను తీసుకుపోతుంది. రాష్ట్రంలో కూడా బిఎస్పి ఉంది. బిఎస్పి మాట్లాడిన ప్రతి అంశాన్ని మాట్లాడుతూ, బిఎస్పి మాట్లాడిన ప్రతి ఫిలాసఫీని మాట్లాడుతూ అదనంగా ఎంఎస్పి మాట్లాడుతున్నది ఏంటి అంటే జస్టిస్ అనేది కింది స్థాయి కులాలకు కూడా రీచ్ కావడం అనేది ప్రధానమైంది. అందులో ఎంఎస్పి ఒక అడుగు ముందుకేస్తున్నది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు వర్గీకరణ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయమే కాదు, తెలంగాణకు సంబంధించిన విషయమే కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం ఇప్పుడు. కాబట్టి అందులో భాగంగా బిఎస్పి కూడా ఇక ముందైనా ఈ వర్గీకరణ లాంటి సమస్యల మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే, ఒక నేషనల్ లెవెల్ ఒక పాలసీ లేకపోతే ప్రధానంగా సౌత్లో బిఎస్పి లాంటివి ముందుకు రావడం అనేది చాలా కష్టం. అలాంటి సందర్భంలో ఎంఎస్పి యొక్క ప్రాధాన్యత, దాని అవసరము తప్పనిసరిగా ఉంది. ఐ ఫీల్ దట్ ఎంఎస్పి హ్యాస్ ఎ గ్రేటర్ ఫ్యూచర్, బెటర్ ఫ్యూచర్ ఇఫ్ ఇట్ ఈస్ sustain for long time, if it maintains the autonomous politics of its own. స్వతంత్రంగా ఎంఎస్పి రాజకీయాలను స్థిరంగా నిర్మించి తర్వాత అదే విజన్తో, ఆ బహుజన ఫిలాసఫీతోనే ముందుకెళ్తే నిజానికి ఏదో ఒక రోజు ఎంఎస్పికి బెటర్ ఫ్యూచర్ ఉంది. అది స్థిరంగా స్వతంత్రంగా రాజకీయాలను నిర్మించవలసినటువంటి అవసరం. స్వతంత్రంగా రాజకీయాలు నిర్మించకపోతే మాత్రం ఎక్కడనో అక్కడ క్రైసిస్లో పడే అవకాశం ఉంది. అందుకోసానికి అంటే స్టేటు విభజన జరిగిన సందర్భంలో చాలామంది కూడా ఏమంటున్నారంటే వర్గీకరణ అవసరం లేదు అనే ఒక వాదన ముందుకు వస్తుంది. కానీ అది తప్పుడు వాదన. స్టేటు విభజన జరిగినా జరగకపోయినా వర్గీకరణ అవసరం. అదొక ప్రజాస్వామిక విలువ. వితిన్ తెలంగాణలో కూడా మాలలు ఉన్నారు, మాదికలు ఉన్నారు. మాలలు ఏదో తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నారు కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు అన్యాయం జరగాలి? విభజన జరిగితే అందరూ కూడా సమానంగా ప్రతిఫలాలు వస్తాయి. కాబట్టి ఇది వర్గీకరణ అనేది స్టేట్ విభజనకు సంబంధించిన విషయం కాదు. స్టేట్ విభజన జరిగిన తర్వాత కూడా వర్గీకరణ జరగవలసిన అవసరం ఉంది. అంటే వర్గీకరణ అనే పదం విషయానికి వచ్చారు. వర్గీకరణ అంటే వర్గీకరించడం, విభజన అంటే దేనికి దానికి సరిహద్దులు ఏర్పరచడం. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్ర అధికారాలు ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రాంత ప్రజలకు మాత్రమే ఉంటాయి. ఒక సరిహద్దు ఉంటుంది.
కానీ వర్గీకరణ దండోరా డిమాండ్ ఏంటంటే రిజర్వేషన్లను మాత్రమే వర్గీకరించుకుందాం, అంటే జనాభా ప్రాతిపదికన ఆర్థిక సామాజిక అసమానతల ప్రాతిపదికన విభజించమని. కానీ ఇక్కడున్న మీడియా కావచ్చు, ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, ఈవెన్ దండోరా నాయకత్వం కావచ్చు, చాలామంది మీలాంటి స్కాలర్లు కావచ్చు, వర్గీకరణ అనే పదాన్ని ప్రచారం చేయడం వల్ల కొంత నెగిటివ్ ఒపీనియన్ పోయిందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రిజర్వేషన్ల సమాన పంపిణీ అనే పదం వాడకుండా వర్గీకరణ అంటే ఇది విభజిస్తున్నారేమో అనే పదం అక్కడ మాలల్లోనూ రాంగ్ డైరెక్షన్స్ పోయి అది పెద్ద దుష్ప్రచారంగా జరిగిందేమో అనేది నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్టు కొన్నిసార్లు అంటే వర్గీకరణ అంటే ఇది విభజనకు సంబంధించిన వాదము అనేది జనరల్గా మన రాష్ట్ర స్థాయిలో ఏది మాట్లాడుకున్నా గ్రామీణ స్థాయి వరకు పోయే వరకు అది అనేక రకాలుగా దాని అర్థాలు మారిపోతుంటాయి. మెయిన్గా డివైడేషన్ అనే ఒపీనియన్ వస్తుంది. రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రిజర్వేషన్ అనేటివి ఇలాంటివి వాడవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు డివైడింగ్ దళిత్స్ అని రావత్ పబ్లికేషన్ ఒక బుక్ తెచ్చింది. ఆ టైటిల్ కూడా అంటే మీరు అన్నట్టు ఇట్స్ నాట్ ది డివైడింగ్ ది దళిత్స్. సో అంటే ప్రధానంగా ఇంట్రడక్షన్ అందులో చదివితే మనకేమనిపిస్తుంది అంటే అంబేద్కర్ వర్గీకరణ గురించి మాట్లాడా లేదా అని ఆ స్కాలర్ చూసినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ వర్గీకరణ గురించి మాట్లాడలేదనుకో, ఇప్పుడు మనం మాట్లాడొద్దా? అంబేద్కర్ చాలా విషయాల గురించి మాట్లాడలేదు అనుకుందాం, మనం మాట్లాడొద్దా? అది తప్పుడు వాదన. అంటే ఈ వర్గీకరణకు సమస్యను అంబేద్కర్ చెప్పాడా లేదా అనే దాంట్లో అంబేద్కర్ను మనము తప్పుపట్టడం కాదు. అంబేద్కర్ ఒక బ్రాడర్ ఫిలాసఫీ ఇచ్చాడు ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమానత్వము న్యాయం అనే భావనను అర్థం చేసుకోవడానికి. ఆ ఫిలాసఫీ నుంచి మనం వర్గీకరణ ఈ మాదిగల యొక్క డిమాండ్ను సమర్థించవలసినటువంటి అవసరం. అంతే తప్ప అంబేద్కర్ వర్గీకరణ గురించి మాట్లాడలేదా అంటే అది అంబేద్కర్ను మనం తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అయితే. అంటే మనం ఈ మాదిగ దండోరా అంశాలను డిస్కస్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ వితిన్ దళితులలో వస్తున్నటువంటి అనేక డిమాండ్స్ను అర్థం చేసుకున్నప్పుడు మనం వాడే పదాలు కూడా చాలా జాగ్రత్తగా వాడవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమంటే చాలా సెన్సిటివ్ విషయాలు చాలా శత్రుత్వాన్ని పెంచే అవకాశం ఉంది. అంటే ఉన్న సమస్యను పరిష్కరించుకోలేని మనం రాజ్యాధికారం గురించి మాట్లాడడం అనేది అది నిజంగా ఒక మనల్ని మనం మోసం చేసుకోవడం ఏమో అవుతుందేమో అనిపిస్తుంది. అయితే మీరు అనేది వాస్తవం. అది చాలామంది నేను గమనించినంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు బహుజన రాజకీయాలు మాదిగ దండోర ఉద్యమం యొక్క సమస్య అవి రెండు అంటే ఈ ఎస్సీల రేషనలైజేషన్ డిమాండ్ను మద్దతు తెలపడము, బహుజన రాజకీయాలను గురించి మాట్లాడడం అనేది విరుద్ధమైన అంశాలు కావు. అవి కాంప్లిమెంటరీ విషయాలు. బహుజన రాజకీయాల గురించి మాట్లాడాలి, ఇటు మాదిగ దండోర ఉద్యమ ప్రజాస్వామిక విలువను సమర్థించాలి. అది అన్ని రాష్ట్రాలలో జరగాలి. అది చాలామంది దండోర ఉద్యమంలో ఉన్న కొంతమంది వాళ్ళు బహుజన రాజకీయాలు ఏంది అని మాట్లాడే అవకాశం తప్పుడు. వాళ్ళు బహుజన రాజకీయాల గురించి మాట్లాడాలి. ఒక బ్రాడర్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ మన ఉద్యమానికి లేకపోతే మన విజన్ ఎటువైపు? ఒక ఫిలాసఫికల్ ఒక అగ్రవర్ణాలను ఏ ఫిలాసఫీతో ఎదుర్కొంటావు, ఏ విశాల ఉద్యమంతో నువ్వు ఎదుర్కొంటావు అనేది ముఖ్యం. కాబట్టి ఈ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్కి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా బహుజన రాజకీయాల గురించి మాట్లాడాలి. బహుజన రాజకీయాలు అంటే బీఎస్పీనా అని కాదు. నువ్వు బహుజన రాజకీయాలు నిర్మించు. ఇప్పుడు ఎంఎస్పీ మాట్లాడుతుంది కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిలీజియస్ మైనారిటీ అని మాట్లాడండి. బహుజన రాజకీయాలు పరిపరి విధాలుగా మనం చేయవలసినటువంటి అవసరం. పాయింట్ ఏంటంటే మనము అంబేద్కర్ ఫిలాసఫీలో ఉండి మాట్లాడుతున్నామా లేదా అనేది గీట్రాయి. కాబట్టి బహుజన రాజకీయాల గురించి మాట్లాడడం
దండోర ఉద్యమం యొక్క ప్రజాస్వామిక విలువను సమర్థించడం అనేది విరుద్ధమైన అంశాలు కాదు, అవి కాంప్లిమెంటరీ విషయాలే. పూలే, అంబేద్కర్ అంటే ఇట్లాంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు సాధించి పెట్టిన రిజర్వేషన్లు కావచ్చు, ఇతరత్ర మనకున్న అవకాశాలు కావచ్చు, వాటన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతూ కేవలం వాళ్ళు మాత్రమే ఉపయోగించుకొని మిగతా వాళ్ళకు అందకుండా చేయడం ఒక పద్ధతి అయితే, మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైనా కావచ్చు అనుభవించిన క్రమంలో పే బ్యాక్ టు ద సొసైటీ అన్న కనీస నియమావళిని మర్చిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల ఆ వితిన్ ది స్పెక్ట్రంలో ఉన్న వర్గాలు, కమ్యూనిటీస్ దెబ్బతింటున్నాయి. దీన్ని అసలు ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? ఎందుకని పే బ్యాక్ టు ది సొసైటీ అనే అంశాన్ని మర్చిపోతున్నారు? పే బ్యాక్ టు ది సొసైటీ అనేది అది అవసరం, ఎందుకంటే మనం సొసైటీ నుంచి బెనిఫిట్ అవుతున్నాం. నీ సొసైటీ నుంచి నువ్వు బెనిఫిట్ అయినప్పుడు నీ సొసైటీకి హెల్ప్ చేసే పరిస్థితి. వెన్ వీఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ స్ట్రగుల్స్, community sacrifice, it is your moral responsibility to pay back to the society. Pay back to the society means your own community from where you are coming అనేది ఈ కాన్సెప్ట్ చాలా విలువైంది. దాన్ని తప్పనిసరిగా మనము ప్రచారంలో పెట్టాలి. దానికి వైపున అందరూ నడవాల్సినటువంటి అవసరం. ప్రధానంగా కాంశీరాము స్లోగన్స్లో పే బ్యాక్ టు ది సొసైటీ అనేది ప్రధానంగా ఆ స్లోగన్స్తో ఎంప్లాయీస్ను కూడగట్టడం, ఎంప్లాయీస్ కొంత కాంట్రిబ్యూట్ చేయడం ఉద్యమానికి, అంటే టైం రూపంలో, మనీ రూపంలో, టాలెంట్ రూపంలో, ఏదో ఒక రూపంలో మనం కమ్యూనిటీ సాక్రిఫైజెస్ నుంచి, స్ట్రగుల్స్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళం కాబట్టి తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం. విద్యార్థులుగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఏం చేస్తాము అనేది ప్రశ్న. నువ్వు 10 మందిని సెన్సిటైజ్ చేయగలగాలి. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక స్కాలర్గా, రిజర్వేషన్ అనుభవించిన వ్యక్తిగా 10 మందిని ఆ అంబేద్కర్ ఫిలాసఫీ వైపు తీసుకెళ్ళడం ప్రధానంగా. అంటే ఈ ప్రిన్సిపల్ని నేను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బిఎస్ఎఫ్ నిర్మాణం చేసిన తర్వాత 10 మందిని కూడగట్టాం బిఎస్ఎఫ్ ప్లాట్ఫామ్ మీద. ఒక బహుజన ఫిలాసఫీని వాళ్ళకి తీసుకెళ్ళడం, లిటరేచర్ను డిస్ట్రిబ్యూట్ చేయడం, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ అందించడం, తర్వాత తద్వారా వాళ్ళు కార్యకర్తలుగా తయారు కావడం, ఇంటలెక్చువల్స్గా తయారు కావడం, వాళ్ళ క్లాస్ రూమ్లలో ఈ బహుజన ఫిలాసఫీకి సంబంధించి జ్యోతిరావు పూలే, అంబేద్కరు, సాహు మహారాజ్, పెరియార్కు, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళకు, వాళ్ళ జీవిత చరిత్రలకు, స్ట్రగుల్కి సంబంధించినటువంటి అసైన్మెంట్లు సబ్మిట్ చేయడం క్లాస్ రూమ్లలో. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కంట్రిబ్యూషన్. అసైన్మెంట్లు సబ్మిట్ చేయడం, తర్వాత వాళ్ళ టాపిక్స్ తీసుకొని ప్రజెంటేషన్స్ చేయడం, డిసర్టేషన్లు చేయడం. ఈరోజు చాలామంది పిహెచ్డి స్కాలర్సు, ఎంఫిల్ స్కాలర్సు వాళ్ళ కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నారు. అంటే బహుజన ఫిలాసఫీకి సంబంధించినటువంటి టాపిక్లను తీసుకొని చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రిబ్యూషన్. సో దాంతోపాటు ఒక జెన్యూన్ కమిటెడ్ కార్యకర్తగా మనము నేర్చుకున్న తర్వాత, తయారైన తర్వాత యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళ గ్రామాలలో ఆర్గనైజ్ చేయడం. ప్రధానంగా నేను పిహెచ్డి స్కాలర్గా నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను మా ఊర్లో కొంతమందిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ స్వతంత్రంగా నేను అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం జరిగింది. సో తద్వారా ఏమైంది, అక్కడ డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళను కొంత కూడగట్టడం, ఆర్గనైజ్ చేయడము, తర్వాత వాళ్ళకు లిటరేచర్ ఇవ్వడము, చదివిపించడము, తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళు యూనివర్సిటీ స్థాయికి వచ్చేటట్టు చూడడము, తర్వాత వివిధ ఎంట్రన్స్లకు ప్రిపేర్ అయ్యేటట్టు చేయడము. అంటే ఏ స్థాయిలో మనం చేయగలుగుతాం అనేది నిర్ణయించుకొని ఆ స్థాయిలో మనం కాంట్రిబ్యూట్ చేయకపోతే ఉద్యమ అంటే ప్రధానంగా అంబేద్కర్ ఉద్యమాలు ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. కాబట్టి మనము కమ్యూనిటీ యొక్క సాక్రిఫైస్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళుగా, మోరల్ రెస్పాన్సిబిలిటీగా యూనివర్సిటీలో స్థాయిలో ఫ్యాకల్టీగా, స్కాలర్స్గా ఈ పే బ్యాక్ టు ది సొసైటీ అనేది తప్పనిసరిగా మన దైనందిక జీవితంలో ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రధానంగా రాజకీయ అధికారం వస్తుంది అనే ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే సంపద, రాజకీయ అధికారం ఇటన్నీ కేవలం కొన్ని వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు ఆ వికేంద్రీకరణ జరగకుండా రాజ్యాధికారం కావచ్చు, ఇతరత్ర
పరిపాలన కావచ్చు దక్కుతుందంటారా? ఎందుకంటే 2009 మలదేశ తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే రాజకీయంగా పొలిటికల్ జాకులు ఇవన్నీ చూస్తున్నామో వాటన్ని పరిశీలించినా అక్కడ సామాజిక న్యాయం లోపించినట్టు కనిపిస్తుంది. వీటన్నింటినీ మనం చూసుకుంటే రాష్ట్రం వస్తే ఇమ్మీడియట్గా రాష్ట్రం వచ్చిన క్రమంలో అణగారిన వర్గాలకు ఏ మేరకు మేలు చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే చర్చించినట్టుగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి దశలో 1940లో కావచ్చు, 1969లో కావచ్చు, 2009 తర్వాత వచ్చిన ఉద్యమంలో ఏ దశలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అయినా అణగారిన కులాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలు ప్రధాన పాత్ర పోషించాయి, ప్రధానమైన సాక్రిఫైస్ చేశారు. ఉద్యమంలో వాళ్ళు ముందు బాగానే ఉన్నారు. కాబట్టి కొత్త తెలంగాణలో వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఒక పొలిటికల్ నైతికమైనటువంటి బాధ్యత. సో ఎవరు అడ్రస్ చేయాలి, ఎవరిని అడుగుతున్నారు? ప్రధానంగా కేసీఆర్ ఏమన్నాడంటే తెలంగాణ వస్తే నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని. తను చేస్తాను అంటే ఆల్రెడీ తను ఈ తెలంగాణ మీద, ఈ తెలంగాణ వనరుల మీద, తెలంగాణ రాజకీయాల మీద ఆధిపత్యం ఉన్నట్టే కదా అర్థం. అలాంటి ఆధిపత్యం నుంచి ఏ దళితుడైనా ముఖ్యమంత్రి అయితే దానివల్ల వచ్చే ప్రయోజనము ఏమాత్రము, అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము అణగారిన కులాలకు ఉండదు. అయితే 2009 తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన మార్పులను మనం ఒకసారి చూడాలి. 2009 తర్వాత చిదంబరం ప్రకటన తర్వాత అనేక జాకులుగా అంటే అణగారిన కులాలు అనేక జాకులుగా ఏర్పడి ముందుకు రావడం స్టార్ట్ అయింది. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ, ప్రతి జాకు ప్రతి స్థాయిలో ప్రతి గ్రామంలో జాకులుగా ఏర్పడి ముందుకు వస్తున్న క్రమం అది. కాబట్టి అప్పటికే పొలిటికల్గా కొంతలో చైతన్యం లేనటువంటి కులాలు ముందుకొచ్చి తమ రిప్రజెంటేషన్, చాకలి వాళ్ళు బట్టలు ఎత్తుకోవడం మానేశారు తెలంగాణ కోసం. తర్వాత మంగలి వాళ్ళు సగరాలు చేయడం మానేశారు. అంటే అనేక రకాలుగా తమ నిరసన తెలిపారు. అలాంటి కాన్షియస్నెస్, చైతన్యం వస్తున్న క్రమంలో ప్రధానంగా తెలంగాణలో ఉండేటటువంటి అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు, అది రెడ్డి వర్గం కావచ్చు, తర్వాత వెలమ వర్గం కావచ్చు, ఆధిపత్య కులాలు ఈ ప్రజా చైతన్యాన్ని మన కంట్రోల్లో పెట్టుకోకపోతే మన రాజకీయాల ఆధిపత్యాలను మనం కోల్పోతాము అనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో మాత్రమే తెలంగాణ జాకు, అంటే ప్రధానంగా తెలంగాణ రాజకీయ జాక్ అనేది ఒక ఆవిర్భావంగా వచ్చింది. తెలంగాణ రాజకీయ జాకు అంటే పేరులోనే తెలంగాణ రాజకీయ జాకు అంటే దానికే ఒక్క జాకే రాజకీయాలు ఉన్నాయా? వేరే జాకులకు రాజకీయాలు లేవా? అయినప్పటికీ ఆ జాక్గా ప్రధానంగా జాక్ను ఏర్పాటు చేయడంలో కొంతమంది అగ్రవర్ణాలే ముందున్నారు. జాక్ ఏర్పాటు చేసిన తర్వాత దాని యొక్క ప్రిన్సిపల్స్, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవి, అంటే దాన్ని ఎట్లా నిర్మించాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అనే క్రమంలో చాలామంది ప్రజా సంఘాలను పిలిచారు. చాలామంది అణగారిన వర్గాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ లాంటి ప్రజా సంఘాలను కూడా పిలిచారు. అవి ఎప్పుడైతే ప్రశ్నించడం జరిగిందో, ఈ తెలంగాణలో ఉన్న కులము గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించడం జరిగిందో, తెలంగాణ విత్ సోషల్ జస్టిస్ అనే స్లోగన్స్ ఎప్పుడైతే ముందుకొచ్చారో వాటిని పకడ్బందీగా సైడ్ లైన్ చేయడం జరిగింది. అంటే కొన్ని అగ్రవర్ణాల యొక్క ఎజెండాను సక్సెస్ చేసే క్రమంలో ఒక పొలిటికల్ జాక్ను ఏర్పాటు చేశారు. అట్లనే తెలంగాణ కోసం ఎలాంటి ప్రోగ్రామ్ చేయలేదా జాకులు అంటే చేశాయి, పొలిటికల్ చేసి జాక్ చేశాయి. కానీ ఒక జాకు మాత్రమే ఆధిపత్యాన్ని కొనసాగించేటట్టుగా మీడియా చేసింది. తర్వాత కొన్ని అగ్రవర్ణాలు పనిగట్టుకొని దాన్ని ముందుకు తెచ్చాయి. తద్వారా ఏమైందంటే తెలంగాణలో జరిగినటువంటి, అంటే తెలంగాణలో అణగారిన వర్గాలు చేసే ప్రశ్నలు అండర్మైన్ అయిపోయాయి. ప్రతిసారి కూడా ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ముందుకొస్తే అది తెలంగాణకు వ్యతిరేకంగా చిత్రీకరించారు. ప్రధానంగా ఇప్పుడు వరంగల్లో ఒక విలేజ్లో మాదిగలు డప్పు కొట్టకపోతే బహిష్కరించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు మాదిగలు బహిష్కరణకు గురయ్యారు. అంటే ఎవరు మరి ఈ సమస్యని గురించి పట్టించుకోవాల్సింది? ఈ కొత్త తెలంగాణ ఏదైతే రాబోతుందో
ఆ తెలంగాణలో ఈ మాదిగలు బహిష్కరించబడకుండా ఉంటారా అనేది ప్రశ్న. బహిష్కరించబడకుండా ఉండకపోతే ఏ తెలంగాణ వచ్చి, ఏ కొత్త తెలంగాణ వచ్చి ఏం చేయబోతుంది? ఇంతకుముందు మెదక్లో మాదిగల మీద దాడి జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న క్రమంలోనే మాదిగల మీద దాడి జరిగింది. ఏ తెలంగాణ జాగ్ కానీ, ఏ తెలంగాణ అటువంటి వాదులు కానీ దాన్ని ఖండించలేదు. అంటే ఇంతకుముందు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఒక డిస్ట్రిక్ట్లో జరిగితే ఆ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో ఉన్న ఒక అమ్మాయిని చంపేశారు. అంటే కులానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కులానికి సంబంధించిన అన్ని డిస్క్రిమినేషన్ మన కళ్ళ ముందు జరుగుతూ తెలంగాణ ఉధృతంగా ఉన్నటువంటి సమయంలోనే జరుగుతున్నప్పుడు తెలంగాణ వాదులుగా చెప్పుకునే వాళ్ళు ఖండించకపోవడం కాకుండా ఖండించలేదు, దాంతోపాటు ఆ సమస్యల గురించి పట్టించుకోలేదు. కాబట్టి కొత్త తెలంగాణ ఏదైతే ఉందో ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా అణగారిన కులాలు ఈ సంపదలో, తర్వాత ఈ రాజకీయాల్లో, రాజకీయ అధికారంలో భాగం కాకుండా కొత్త తెలంగాణ ఏమి ఇవ్వబోతుంది అనేది ప్రశ్న. కాబట్టి ఈ రాజకీయ జాకి ఏదైతే ఉందో ఆ రాజకీయ జాకు అగ్రవర్ణాలను కన్సాలిడేట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ రాజకీయ జాకు ఏదైతే ఉందో అది మిలియన్ మార్చ్ ద్వారా, తర్వాత సకల జనుల సమ్మె ద్వారా, అనేక పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ద్వారా, తెలంగాణ పేరు మీద ప్రోగ్రామ్స్ ద్వారా అప్పటి వరకే క్యాడర్ లేనటువంటి టీఆర్ఎస్కు క్యాడర్ను సంపాదించడంలో, క్యాడర్ను రిక్రూట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. అటు క్యాడర్ను రిక్రూట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించి, ఇటు అణగారిన కులాల యొక్క సమస్యలను, వాళ్ళ డిమాండ్స్ను పట్టించుకోలేదు. అంటే ఇలాంటి కాంట్రడిక్షన్స్ను మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అణగారిన కులాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు వాళ్ళ ఎజెండాను స్వతంత్రంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తేనే తప్ప కొత్త తెలంగాణ ఏమైనా మనకు భవిష్యత్తు ఇస్తుంది తప్ప, మన రాజకీయాలు స్వతంత్రంగా నడుచుకోకపోతే, మన ఎజెండాతో మనం వెళ్ళకపోతే, మన జెండాతో మనం ముందుకు వెళ్ళకపోతే కొత్త తెలంగాణ కూడా మనకి ఏమి ఇవ్వదనేది ఒక వాస్తవం.